ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మహాదేవతల్లి. ధర్మ సందేహాల్లో భాగంగా కుబేర కుంకుమ గురించి చాలా మంది అడిగారు గురువుగారు. అసలు ఈ కుబేర కుంకుమ అంటే ఏంటి, ఎవరెవరు ధరించవచ్చు, వీటికి ఏమైనా నియమాలు ఉంటాయా, అసలు ధరించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, వివరించండి. చాలా మంచి ప్రశ్నమ్మా. దాని పేరులోనే ఒకటి ఉంది, ఏమని? కుబేర కుంకుమ. పూర్వం ఏంటి అంటే తల్లి, యక్షగాంధర్వ లోకానికి అధిపతి అయినటువంటి వాడు కుబేరుడు. సకల ధన రక్షకుడు, అందరికంటే ధనవంతుడైనటువంటి వాడు కుబేరుడు. ఆయన నిత్యంగా పెట్టుకునేటువంటి ఏకైక బొట్టే కుబేర కుంకుమ. అది ఆయన ఎలా తయారు చేసేదంటే, అసలు ఈ కుబేర కుంకుమకు ఒక ముఖ్యమైన అరుదైనటువంటి విషయం ఒకటి ఉంది తల్లి. కుబేర కుంకుమకు ప్రాముఖ్యతమైంది కమల పువ్వు. కమల పువ్వు అది కూడా ఎలా అంటే, దాంట్లో కమల ఆకు ఉంటుంది కదా, కమలాకు, మొగిలి రేకులాకు, ఇంకొన్ని ఆకులు కలిపి దాన్ని బాగా నూరి పేస్ట్ లెక్క తయారు చేసి పచ్చిదనంతో ఉండగా నీడలో ఎండపెడతారు. అది ఇంకొకటి కూడా ఏంటి అంటే, ఈ యొక్క కమల పుష్పం ఉంటుంది కదా, రాత్రి 2:30 ప్రాంతంలో దాంట్లో ఒక అపూర్వమైనటువంటి సుగంధమైన వాసనతో ఇంకో పుష్పం వికసిస్తూ ఉంటుంది. ఆ పుష్పం యొక్క నీరు దాంట్లో పడాలి. కుబేర కుంకుమ అది ఎలా అంటే, కుబేరుల వారు తయారు చేసి పెట్టుకునేటువంటి వారు. పెట్టుకునేటువంటి క్రమంలో ఇంకొకటి ఏంటంటే, కుబేరుల వాడు నిత్యంగా ఆచరించేటువంటి యొక్క పూజ ఈశ్వరుడి యొక్క పూజ. ఆయన కేవలము భూమి మీద ఒకప్పుడు కమల పుష్పాలు లేవు తల్లి. అది ఎక్కువగా ఎక్కడుండేది, కేవలము కుబేర లోకంలో. అది కూడా ఆయనే పండించే పంట. అది దాంట్లో నుంచి 108 పుష్పాలు కూడా స్వీకరించి ఆ ఒక్కొక్క పుష్పము ఈశ్వరుడికి పెట్టి ఒక్కొక్క నామముతో, ఓం శంభవే నమః, పినాకినే నమః, శశిశేఖరాయ నమః, వామనాయ నమః అని ఒక్కొక్క పుష్పముతో 108 నామాలకు ఒక్కొక్క పుష్పం పెట్టేది. ఒక రోజున 107 పుష్పాలు వచ్చాయి పూజలో. ఎందుకోసం అంటే, యక్షిణిలో ఒక యక్షిణి కుబేరుడి యొక్క కుమారుడితో ప్రేమలో పడుతుంది. కుబేరుడి యొక్క కుమారుడితో ప్రేమలో పడుతుంది. కుబేరుడు కుమారుడు ఏం చేస్తాడు, తండ్రి యొక్క పూజను మర్చిపోయి, కేవలం అది కూడా 108 పూస్తాయి, ఎక్కువగా పోయి ఆయన దగ్గర 107 వచ్చినాయి, ఇంకో పుష్పం రాలేదు. అనుమానం వచ్చింది. చూసేసరికి అది యక్షిణి జడలో ఉంది. యక్షిణి జడలో ఉండేసరికి ఇది నీకు ఎక్కడిది, ఎలా వచ్చిందని ఆరాధిస్తే, కుమారుడు ఇద్దరు కలిసి ప్రేమ రాసలీలలో ఉన్నప్పుడు దాన్ని తెంపి కుమారుడు తలలో పెడతాడు. దానివల్ల అదొకటి పూజకు రాలేకపోయింది. అప్పుడు ఏం చేశాడు, కుబేరుడు బాగా తిట్టేసి శపించాడు. శపించేసరికి ఆ యక్షిని భూమి మీద పడి తన తలలో ఉండేటువంటి ఆ కమల పుష్పము భూమి మీద పడ్డది. పడేసరికి అప్పుడు ఒక కొలను ఏర్పడి దాంట్లో నుంచి మనకు కమల పుష్పాలు అనేది ఉద్భవించడం జరిగింది. అప్పటి వరకు మనకు కమల పుష్పం అనేటువంటిది భూమి మీద లేదు. విన్నారా? ఆ పుష్పాలు ఇవన్నీ కలిపి స్వీకరించేసేసి కుబేరుడు కూడా భూమి మీదకి వచ్చి మళ్ళీ వాటిని స్వీకరించేది. ఎందుకంటే కుంకుమ అంతా తయారు చే యక్షిణీలకు, గంధర్వులకు, ఆయనకు, స్వామివారి పూజకు ప్రతి ఒక్కరికి ఇదే కుంకుమ వాడేటివారు. అలా వాడారు కాబట్టి యక్షగంధర్వ లోకాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఎటు వెళ్ళలేరు. ఇంకొకటి చూడండి, కుబేర కుంకుమ వచ్చేంత సుగంధమైనటువంటి వాసన అసలు మనకు తెలియని ఒక మైండ్ ఫీలింగ్కి తీసుకుపోతుంది. మనకు మైండ్కి ఒక సుగంధమైన వాసన వస్తే ఎలా మనకు తెలవకుండా మైమరిచిపోతామో, ఈ కుబేర కుంకుమ పెట్టుకున్న వారికి కూడా ఎలా ఉంటుందనంటే, ఇది పెట్టుకోవడానికి 41 రోజుల పాటు ఎవరైతే కుబేర కుంకుమ పెట్టుకుంటారో చాలా మంది అప్పుల బాధల్లో ఉంటారు, ఫైనాన్స్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నారు, లేకపోతే ఎదుటి వ్యక్తి మనకిచ్చే మొండి డబ్బులు రాలేక వాడు సతాయిస్తూ ఉన్నాడు. కేవలం 41 రోజులు అది పెట్టుకుంటూ ఉండండి, మన ఇంటికి వాడు తీసుకువచ్చిస్తాడు. అంతటి శక్తివంతమైంది. అయితే ఈ కుబేరుల వారు ఇది ఎంత కుంకుమ తయారు చేసిన తర్వాత తన దగ్గరికి, ఎందుకనంటే
మరకతాంగి పేరు విన్నారా? ఎవరు? అమ్మవారి మాతంగేశ్వరి. అవునండి. మాతంగి మరకతాంగి శ్యామ, రాజశ్యామలాదేవి. కుబేరుడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ బొట్టు ఇచ్చేసే, ఇక ఈ బొట్టు నా పూజకు వాడాలి అని చెప్పేసి రాజశ్యామల గొడవ పెట్టి తెచ్చుకున్నది. మళ్ళీ తర్వాత తనకు కావాల్సిన ధనం ఇచ్చేది, అంటే వ్యాపారం చేసేటువంటి వాడు కేవలం అది కూడా రాజశ్యామలాదేవికే ఇచ్చేది. రాజశ్యామలాదేవికే ఆ కుబేర కుంకుమ ఇచ్చేది. అందుకోసమే వాస్తవానికి చూడండి, కుబేర కుంకుమతో అమ్మవారికి 1,00,000 కుబేర కుంకుమార్చన కానివ్వండి, రాజశ్యామలాదేవి ఆలయంలో ఉండే శ్రీచక్రానికి కూడా ఇదే కుబేర కుంకుమతో అర్చన చేస్తే అద్భుతమైన శక్తిని మనకు అందింపజేస్తూ ఉంటుంది. ఈ కుంకుమని ఎప్పుడైతే మాతంగేశ్వరి తెచ్చుకుందో అప్పటి నుంచి అది భూమి మీదకి రావడం మొదలైంది. మాతంగేశ్వరి దేవి భూమి మీదకి కుబేర కుంకుమని తీసుకొని వచ్చింది. కమల పుష్పాన్ని యక్షిణిని తీసుకొని వచ్చారు. పూర్తిగా యక్షిణీలు శపించి భూమి మీదకి వచ్చినాయి 177 యక్షిణీలు భూమి మీద శాపగ్రస్తులతో ఉన్నారు. ఇంకా 800 యక్షిణీలు కుబేర లోకంలోనే ఉన్నారు. అంటే వాస్తవానికి చెప్పాలంటే కొంతమంది యక్షిణీ తంత్రము అంటారు, విన్నారా పేరు? లక్ష్మీదేవిని కూడా మనం యక్షిణీ చెయ్యవచ్చు, విన్నారా? ఆఖరికి అన్నపూర్ణాదేవిని కూడా యక్షిణిగా మనం మార్చుకోవచ్చు. తంత్ర విధి తత్వ రూపాలు అవి. అయితే అలా కొంతమంది బొట్టు దొంగిలించి భూమి మీదకి తీసుకువచ్చి, శ్యామలాదేవి కాకుండా దేవతామూర్తుల్లో ఏది రాముల వారు వీళ్ళు వచ్చారు కదా, వాళ్ళకు కూడా ఇచ్చే క్రతువులో ఏది మహాభారత యుద్ధం జరిగినప్పుడు కొంతమంది యక్షిణులను తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చేటప్పుడు అది కుబేరుడు చూసి శపించేసరికి ఇంకా భూమి మీద తయారయ్యడం మొదలైంది. ఇంకా అది అప్పటి నుంచి కుబేర కుంకుమ అనేది మన భూమి మీద నివసిస్తూ ఉన్నది. ఈ కుబేర కుంకుమ ఎవరైతే ధరిస్తారో వాళ్ళ ఇంటికి లక్ష్మీ కుబేరుడు అనుగ్రహము పరిగెత్తుకుంటే ఇలా వచ్చేస్తుంది. కావాలంటే మీరు ఒక చిన్న పని చేయండి, మీకు కుబేర కుంకుమ నేను ఇస్తా, 41 రోజులు ఆగకుండా 41 రోజులు. దీంట్లో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏమండి మరి మేము లేడీస్ మాకు నెలసరి ఈ పద్ధతి ఉంటుంది కదా, ఆ 4 రోజులు పక్క పెట్టేసేయండి. 4 రోజులు పక్క పెట్టేసేయండి. తర్వాత యథావిధిగా 5వ రోజు నుంచి పెట్టుకోండి. అలా 41 రోజులు ఆచరించండి. తర్వాత ఇంకో విషయం చెప్తా. కొంతమంది స్త్రీలు మేము కుంకుమ పెట్టుకోకూడదు అని అంటారు చూసారా, వారు ఈ కుంకుమ పెట్టుకోవచ్చు. పూర్వ సుహాసినీలు ఈ కుంకుమ సంతోషంగా పెట్టుకోవచ్చు. వారికి కూడా పెట్టుకున్న తర్వాత ఇంకొకటి ఏంటి అంటమ్మా, అది పెట్టుకున్న ఒక 2 days మీరు పెట్టుకోండి. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది పెట్టుకుంటే మీ మైండ్ రిజల్ట్ ఏంటో చెప్పండి నాకు. నేను దీని గురించి ఇప్పుడు మిమ్మల్ని అడగను, నేను చెప్పను, మీ నోటి నుంచి మీరే చెప్పాలి. అది పెట్టుకుంటారు కదా, పెట్టుకున్నాక మీ యొక్క భావము ఎలా ఉంటుందో నేను వచ్చినప్పుడు చెప్పండి, సరిపోద్ది. ఖచ్చితంగా మార్పు అయితే ఖచ్చితంగా చూస్తారు తల్లి. కుబేర కుంకుమ అనేటువంటిదే ఇంకా అపూర్వ శక్తి. అమ్మ వీటికి నియమం అంటూ ఏం లేదు. నియమమే మనం సాధారణమైన నిత్య కుంకుమ ఎలా పెట్టుకుంటామో దీన్ని కూడా మనం అలా పెట్టుకుంటే అపూర్వ మేధా శక్తులతో సరస్వతి సహితంగా మన వైపు నివసిస్తూ ఉంటారు. అందరూ ధరించవచ్చు, చాలా మంది పరిమితం చేసేసారు. అలా ఏం లేదు తల్లి, హ్యాపీగా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడ తీసుకోవచ్చు గురువు గారు మామూలుగా మనకి? అమ్మ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు కొంతమంది కుబేర కుంకుమను బ్రష్ పట్టిస్తూ ఉన్నారు, గ్రీన్ కలర్ కి ఏదో పొడులు తయారు చేస్తున్నారు, అదే కుబేర కుంకుమ అంటున్నారు, చాలా మందికి ఇస్తున్నారు. కెమికల్స్ లో ఉంటాయి. ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి, నా సొంత చేతులతో మేమే తయారు చేస్తాం. అది తయారు చేసి నెక్స్ట్ టైం మీకు ఎంత కావాలో చెప్తే నేను అంత మీకు ఇస్తా. ప్రేక్షకులకేనండి, చాలా మంది అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం. నర్సంపేట పేరు విన్నారా? విన్నామండి. నర్సంపేటలో రాజశ్యామలాదేవి ఆలయం ఉంటది, అక్కడికి వస్తే ఇస్తాం. అక్కడికి వస్తే తీసుకోవచ్చు. లేదా చెప్పండి గురువు గారు. ఆలయం శాంతినగర్, హౌస్ నెంబర్ 18-108/1 108/1 శాంతినగర్, నియర్ పాకాల మహిళా బ్యాంక్. అక్కడే విన్నారు కదా. ఎవరికైతే ఈ కుబేర కుంకుమ కావాలనుకున్నారు చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోండి, అక్కడే ఈ కుంకుమను కూడా అందిస్తారు గురువు గారు. వారి చేతుల మీద కూడా మీరు తీసుకోవచ్చు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.